తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 2వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతోంది. ఈ రోజంతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని ఇస్తాయి. వ్యాపార విస్తరణకు, పెట్టుబడికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో చూసినట్టయితే కనుక మీకు గుర్తింపు రావడంతో పాటు కీలకమైన అంశానికి మిమ్మల్ని ప్రతినిధిని చేయడమో లేదంటే మిమ్మల్ని విదేశాలకు పంపించడమో జరిగే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో రవి భగవానుడికి మీరు పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోండి. మాకు అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు జలార్పణ అనగా అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి గ్రహస్థితిలో చంద్రుడు లగ్నంలోను, బుధుడు కూడా లగ్నంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల ఖర్చులు పెరగడము, ఆకస్మిక ధన నష్టము, విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఫలితాలు, దీంతో పాటు మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, ఇబ్బంది కలిగే వాతావరణం ఈరోజు కనబడుతోంది. అస్సలు బాగాలేదు. ఎవరు ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. విశ్రాంతి అవసరము. స్తబ్దుగా ఈరోజు యాజ్ యూజువల్గా గడిపేటట్టే చేయండి తప్ప ఇతరత్ర ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఏ అంశంలోనైనా సరే జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి ఈ రాశివారు. చెప్పదగిన పరిహారం దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయాలి. ఆలయ దర్శనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏమైనా ప్రయత్నాలు చేయాలంటే ఈ సమయంలో చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నువ్వులను యథాశక్తి కేజింపావు దగ్గర నుంచి ఇంకా మీ స్థాయిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనే, అంటే ఇద్దరు 11వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు ఆసక్తి పెరుగుతుంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార లాభాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు, పెద్దల యొక్క ఆశీర్వాదము, ఏదైతే గతంలో ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునఃప్రారంభించడానికి అనువైన సమయము, వివాహ యోగ్యము, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ఉండబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ దర్శనం చేసుకొని మీ పేరిట పాలు, తేనె, ఆవు పాలు, తేనె వీటితో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.